మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్‌గా ఇవాళ శ్రావణ శుక్రవారం అనమాట. 4th శ్రావణ శుక్రవారం. ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఏంటంటే కలశం పెట్టడం గానీ అలాంటివి ఏమీ లేదు. అంటే వ్రతం ఏమీ లేదు. జస్ట్ నార్మల్ పూజే అనమాట. కొంచెం మంచిగా చేసుకొని అందరికీ తాంబూలం ఇవ్వడం అవన్నీ చేసుకుంటాము. జనరల్‌గా ఏంటంటే సెకండ్ ఫ్రైడే చేసుకుంటాము. లేకపోతే 4th ఫ్రైడే. నేను ఎప్పుడు సెకండ్ ఫ్రైడే చేద్దామని ట్రై చేస్తాను కానీ అసలు ఏంటో అవ్వదు. సో ఈసారి కూడా 4th ఫ్రైడేనే చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఆబ్వియస్లీ శ్రావణ శుక్రవారం అంటే కొంచెం పూజ చేసుకుంటాం కదా. కాకపోతే తాంబూలం ఇవ్వడం, మంచిగా డెకరేట్ చేయడం అదైతే చేయలేదు ఈసారి ఏ వీక్ కూడా. సో ఫైనలీ 4th ఫ్రైడే చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఏమీ పెద్దగా స్పెషల్స్ ఏమీ కుక్ చేయట్లేదు. జస్ట్ కొంచెం మాత్రమే పరమాన్నం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హౌస్ వార్మింగ్ అయింది. చాలా అంటే చాలా ఫుడ్ మిగిలిపోయింది. సో అవన్నీ మేము ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఇవాళకి మళ్ళీ రేపటికి కూడా వస్తుంది ఖచ్చితంగా మా ఇద్దరికి ఫుడ్. సో మళ్ళీ నేను ఇంట్లో కుక్ చేశాను అనుకోండి, అది ఇది కలిపి అంతా పడేయాల్సి వస్తుంది. వేస్ట్ ఎందుకు అని చెప్పేసి జస్ట్ ప్రసాదం వరకు కొంచెం పరమాన్నం చేద్దామని అనుకుంటున్నాను. నేనైతే ఇందాకే లేచాను, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళి కొంచెం పరమాన్నం అదంతా చేసేస్తాను. ఈ లోపల నేను ఆల్రెడీ డెకరేషన్ చేసేసాను. 4-5 డేస్ ముందే కొంచెం డెకరేషన్ అంతా చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో అదైతే క్లిప్స్ యాడ్ చేస్తాను, మీరు చూసేయండి ఎలా సింపుల్గా డెకరేట్ చేశాను ఏంటి అన్నది. డెకరేషన్ చూసే ముందు అయితే నేను వరలక్ష్మి వ్రతం కోసం అన్నట్లే ఒక శారీ తీసుకున్నాను అనమాట. అది మీతో షేర్ చేస్తాను. నేనైతే సెకండ్ వీక్ నుంచి కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. ఆ శారీ ఎప్పుడు కట్టుకోవాలి అని చెప్పేసి ఫైనల్ అయితే ఈ రోజు కట్టుకుంటున్నాను. సో ఇది శారీ బ్లూ కలర్ ఉప్పాడ శారీ అనుకుంటా. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ శారీ మొత్తం యాక్చువల్గా ఇది నార్మల్గా శారీ అనమాట. ఇలా ఉంటుంది శారీ. ఇక్కడ మధ్యలో ప్లెయిన్ వస్తుంది. సో ఈ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ తాంజావూర్ పెయింటింగ్ అంటారు కదా, ఆ పెయింటింగ్ అన్నీ మంచిగా ఇలా లోటస్ లాగా వేశారు. ఇది వచ్చేసి నేను సాంప్రదాయ వేదిక తెలుసు కదా మీకు, వాళ్ళ పేజ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా తనే నాకు సెండ్ చేశారనమాట. సో ఇలా ఉంది శారీ. వరలక్ష్మి వ్రతంకి అని చెప్పేసి తను సెండ్ చేశారు ఈ శారీ. టాజిల్స్ ఇలా ఉన్నాయి అనమాట. కట్టుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను. టాజిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇలా ఉంది. ఈ పెయింటింగ్ వచ్చేసి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు ఇలా ట్రై చేయలేదన్నమాట. తనే నాకు సజెస్ట్ చేశారు, ఈ శారీ తీసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేశారు. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది శారీ అయితే. అండ్ బ్లౌజ్ గురించి అయితే నేను అన్నిటికంటే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇది ఇలాగా వెనకాల పెయింటింగ్ వచ్చిందనమాట. అసలు ఎంత బాగుందో, ఎంత నీట్గా వేశారో, ఎంత డీటెయిలింగ్గా వేశారో చాలా నచ్చింది నాకు. అప్పటి నుంచి వేసుకుందామని చాలా ఎక్సైట్ అవుతున్నాను. హ్యాండ్ కూడా ఇలాగా ప్రింట్ ఇలా వేశారనమాట పెయింట్. అండ్ కింద ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్స్కి. అండ్ నెక్ కూడా ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇలా వచ్చింది. అండ్ యాజ్ యూజువల్గా తన సైడ్ టాజల్స్ ఆల్రెడీ నేను తిన శారీస్తో లుక్ బుక్ కూడా చేశాను. ఆ లుక్ బుక్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. తన దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. వర్క్ కూడా చాలా డీటెయిల్డ్గా చేస్తారు. అండ్ తన వాటిల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ టాజిల్స్. అంటే తన దగ్గర ఉండే శారీస్ బయట జనరల్గా దొరకచ్చు, బట్ బ్లౌజెస్ మాత్రం చాలా యూనిక్గా డిజైన్ చేస్తారు. ఆ శారీకి చాలా అందం వచ్చేలాగా డిజైన్ చేస్తారనమాట. సో తన పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను. ఈ లోపల అయితే మీరు డెకరేషన్ చూసి వచ్చేయండి. మీరైతే శారీ చూసారు కదా, శారీ మొత్తం కూడా మంచిగా లోటస్ పెయింటింగ్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను డెకరేషన్ కూడా లోటస్ థీమ్లో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. దానికోసం ఒక బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నా శారీకి మ్యాచింగ్. అలానే ఒక లోటస్ స్టెన్సిల్ తీసుకున్నాను. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే ఒక వైట్ పెయింట్, ఒక 2 స్పాంజ్ పీసెస్ లాంటివి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు యాజ్ యూజువల్గా అర్థమైపోయి ఉంటుంది. ఈ లోటస్ని మంచిగా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా లైన్గా వేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా అయిపోయిందండి. ఎక్కువ నాకైతే టఫ్‌గా ఏమి అనిపించలేదు. ఇది యాక్చువల్‌గా రెడీమేడ్‌గా కూడా బయట దొరుకుతుంది. కాకపోతే నేను పర్సనల్‌గా చేసుకుంటే ఎక్కువ సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది నాకు. సో టైం ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ డెకరేషన్ అయితే. అండ్ ఇదేంటంటే మనం డిఫరెంట్ సైజెస్‌లో చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్‌లో కూడా అయిపోతది. అండ్ దీనిలో మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఒక 6-7 ఫ్లవర్స్ వేసిన తర్వాత మంచిగా స్టెన్సిల్‌ని ఒక వైప్‌తో తుడుచుకున్నామనుకోండి, చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అలా కాకుండా మనం కంటిన్యూస్‌గా వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, కొంచెం పక్కకి స్ప్రెడ్ అయినట్టు అవుతుందనమాట. సో ఒక 6-7 ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత కొంచెం తుడుచుకుంటూ వేయాలి. అండ్ గోల్డ్ కలర్ పెయింట్ యూజ్ చేసుంటే గనక ఇంకా చాలా బాగుండేది. చాలా రిచ్‌నెస్ వచ్చేది. కాకపోతే నా దగ్గర ఆ పెయింట్ ఉంది ఆ టైంకి, అందుకని చెప్పేసి అది యూజ్ చేశాను. అండ్ అది ఫ్యాబ్రిక్ పెయింట్ కూడా కాదు. నేను వేరే పర్పస్‌గా కొన్నాను ఎప్పుడో. సో ఆ పెయింటే యూజ్ చేశాను.
చేశాను. ఒకవేళ కనుక ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేసుంటే కనుక ఇంకా అంటే యాక్చువల్‌గా ప్రాపర్‌గా వచ్చేదనమాట. బట్ స్టిల్ అది చాలా బాగా వచ్చింది ఇప్పటికైనా గూడా. సో, మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ గనక ఎవరైనా దసరాకి కానీ ఈ డెకరేషన్ ట్రై చేస్తే గనక నాకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇదొచ్చేసి నేను ఇదే ప్రింట్‌ని నేను గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా! డాలర్ ట్రీలో ప్లెయిన్ కవర్స్ దొరుకుతాయి. ఆ కవర్స్ పైన గూడా వేసి తాంబూలానికి ఇచ్చాననమాట. అంటే నేను చూసాను చాలా సైట్స్‌లో చూసాననమాట ఇలాంటి గిఫ్ట్ కవర్స్ సేల్ జేయడము. అందుకని జెప్పేసి స్టెన్సిల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా! సో, ఈ చిన్న స్టెన్సిల్ పెట్టి కవర్ పైన కూడా వేశాను. అది నేను వీడియో క్లిప్ తీశాను కానీ ఎక్కడో మిస్ అయింది. నాకు కనిపించలేదు. సో, ఇది మీకు కనిపిస్తుంది కదా! డెకరేషన్. ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ కాకపోవడం వలన కొంచెం ఆరిన తర్వాత అక్కడక్కడ కొంచెం లైట్ అయింది. అదే మనం ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేసామనుకోండి ఇంకా చాలా బాగా వస్తది. అండ్ నాకైతే చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు కదా! ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని జెప్పేసి. దాదాపు 1 మంత్ అయిపోతుందండి నేను వీడియో పోస్ట్ చేసి. యాక్చువల్‌గా రీజన్ ఏంటి అంటే దానికి మేము ఇండియా వెళ్దామని ప్లాన్ జేసుకుంటున్నాము. అందుకని జెప్పేసి కొంచెం బిజీగా ఉన్నామనమాట. వీసా పనులు. సో, నేనైతే ఫర్దర్‌గా వీడియోస్‌లో ఎప్పుడెళ్తున్నాము, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ జేస్తాను. ఫుల్‌గా అయితే నేను షాపింగ్ జేస్తున్నాను ఇండియాకి వెళ్ళటానికి. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇండియాకి రాలేదు కదా! సో, కొంచెం ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ మీకు తెలుసు కదా! కొంచెం సిట్యుయేషన్స్ కొంచెం బ్యాడ్ సిట్యుయేషన్‌లోనే మేమెళ్తున్నాము. కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే నేనసలు ఎలా ఫేస్ చేయాలో ఏంటో అసలు నాకేమీ అర్థం గావట్లేదు. బట్ మేమైతే వెళ్తున్నాము. ప్లాన్ అయితే ఫిక్స్ అయింది. ఎప్పుడు వెళ్తున్నాము, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్‌గా వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. అండ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. ఎందుకంటే కొంచెం ఫ్రీ అయిపోయాము. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను. ఒకవేళ కనుక వీడియోస్‌లో ఏమన్నా గ్యాప్ వచ్చిందనుకోండి, నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో నా అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు డిస్‌ప్లే అవుతుంది కదా! నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. మీరైతే అక్కడికెళ్ళి ఫాలో చేయండి ఖచ్చితంగా. సో దట్ మనం కాంటాక్ట్‌లో ఉన్నట్టే ఉంటుందనమాట. అండ్ ఇది ఫైనల్‌గా అయితే డెకరేషన్ ఆరిపోయిన తర్వాత నేను షూట్ చేశాను. చాలా బాగా వచ్చింది. సో, అటు ఇటు జస్ట్ ఒక 2 స్ట్రింగ్స్ యాడ్ చేశాను. అంతే మంచిగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. కింద కూడా రెడ్ కలర్ క్లాత్ వేశాననమాట. శారీ థీమ్‌కి నీట్‌గా సెట్ అవుతుంది అని చెప్పేసి. ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్యే నమః, ఓం ఆదిత్యే నమః. మా సింపుల్ పూజ అయితే అలా చేసుకున్నాము. మీకు బ్యాక్ డ్రాప్ అండ్ శారీ ఎలా అనిపించింది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి అని చెప్పేసి రెండు సేమ్ థీమ్లో చేసుకున్నాను. అండ్ నాకైతే ఈ ఇయర్ అయితే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి. బ్యాక్ డ్రాప్స్ పంపిస్తాము, మీరు ఎక్కువగా డెకరేషన్స్ అవి చేస్తుంటారు కదా అని చెప్పేసి. నేనైతే పర్సనల్గా నా చేతులతో చేసుకునే డెకరేషన్ అయితే నాకు చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అంటే అవి ఇన్స్టాల్ చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైతే టైం లేదు చేసుకుంటే బాగుంటుంది కానీ నాకు టైం లేదు, కిడ్స్తో కానీ జాబ్తో కానీ చాలా బిజీగా ఉన్నామని అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. కానీ నాకైతే పర్సనల్గా నేను నా సొంతగా చేసుకున్నాను అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు, బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా. శారీ లింక్ అలానే జ్యువెలరీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అచ్చం గోల్డ్ లాగే ఉంది. అంటే ఈ కంటి స్టైల్ ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఈ ఒక్కటి వేసుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది, చాలా ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఈ శారీ లింక్ అదంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరైతే తన పేజ్ని కూడా చెక్అవుట్ చేయొచ్చు. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది తన దగ్గర. అలానే జ్యువెలరీ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన దగ్గర కూడా చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. చాలా హై క్వాలిటీ మాత్రమే ఉంటాయి అనమాట తన దగ్గర. సో రెండు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఏమన్నా తినేస్తాను, మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను. ఇందాకైతే మంచిగా తినేసి పడుకున్నాను అనమాట. పడుకొని ఇప్పుడే లేచాను. టైం 5:30 అవుతుంది. ఇప్పుడు మేము ఫ్రైస్కి వెళ్తున్నాము. ఒక చిన్న పని ఉందన్నమాట ఫ్రైస్లో. సో ఫ్రైస్లో ఆ పని చూసుకొని నేను కేస్ కొనుక్కోవడానికి వెళ్ళాను అనమాట. కొత్త మొబైల్ తీసుకున్నాను కదా మొన్న. మా హస్బెండ్ ఏమో మంచిగా అమెజాన్లో $15 వచ్చేది పెట్టుకున్నారు. నాకు అది నచ్చలేదు అని చెప్పేసి నేను పెట్టుకోలేదు. కొత్త మొబైల్ కాబట్టి ఇంకా మార్కెట్లోకి రాలేదనమాట డిఫరెంట్ మోడల్స్. జస్ట్ ట్రాన్స్పరెంట్ది, ఒక బ్లాక్ది, ఆ రెండే దొరుకుతున్నాయి మార్కెట్లో. చూడాలి. అమెజాన్లో అయితే ఒకటి $10కు $12కు దొరికింది మా హస్బెండ్కి. ఇప్పుడు బయట స్టోర్స్లో చూస్తే $45, $50 అలా ఉన్నాయి.
ఇప్పుడైతే ఎక్కడో చోట అట్లీస్ట్ ఒక మొబైల్ కేస్ అయితే తీసుకుంటాను. సో నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. నేను సామ్‌సంగ్ ఫ్లిప్ రిలీజ్ అయిన రోజు తీసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా ఫోల్డ్ తీసుకుందామని ఎళ్ళాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోల్డ్ వచ్చేసి $1700, $1800 ఉందనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత సరే ఫ్లిప్ తీసుకుందాము. నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకుందాము అని చెప్పేసి 2 ఫ్లిప్స్ తీసుకున్నాము. చాలా చాలా క్యూట్‌గా అనిపించాయన్నమాట మాకైతే. అందుకని తీసుకున్నాను. ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. అప్పుడే తీసుకున్నాను నేను. ఒక్క కేస్ అంటే ఒక్క కేస్ కూడా లేదు. యాక్చువల్‌గా మేము మొబైల్ కొన్నప్పుడు ఫ్యూ కేసెస్ ఉన్నాయన్నమాట. బ్లాక్, పర్పుల్ అలా ఒక 2, 3 ఉన్నాయి. అప్పుడు మనం ఏదో పొడి చేసే వాళ్ళలాగా వద్దు నాకు ఇదొద్దు, నాకు స్పెషల్ కేస్ కావాలని చెప్పి తీసుకోలేదు. ఇప్పుడు బేసిక్ కేస్ కూడా దొరకట్లేదు. Samsung Galaxy Flip 3. For the Flip 3, I have a clear case. I only have one. Okay, how much is that? This case here is $45. Oh, 45. సరే వద్దులే కానీ ఇంకా తర్వాత చూస్తాం. ఆ రోజు సరిగ్గా చెప్పినట్టు ఆఫర్ ఉంది, ఆఫర్ అన్నాడు, కొట్టుకున్నాడు. మనం రెచ్చిపోయి ఎవరికి ఆఫర్ ఇస్తున్నాం ఇవాళ మనం ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది, మన ఆఫర్ల కోసం అడుకోవాల్సి వస్తుంది. నేను ఇంతే ఉంటారా నేనేం చేస్తాను. ఆ రోజు వాడు ఆఫర్ అన్న సంగతి నాకు అసలు నేను వినలేదు. చూడు నాలా ఏం చక్కగా కొనుక్కున్నా బుద్ధిమంతులు. యాక్చువల్గా మేము మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల సేల్స్ పర్సన్ ఉంటారు కదా, తను ఏదో చెప్పాడంట ఆఫర్ ఉంది, 2 కేసెస్ కొంటే ఏదో ఫ్రీ, లేకపోతే ఒక కేసు కొంటే ఒకటి ఫ్రీ ఏదో చెప్పారంట. ఆ రోజు మేము అస్సలు వినిపించుకోలేదు, ఫోన్ కొనే హడావిడిలో ఉన్నాం అనమాట. తర్వాత మా ఫ్రెండ్స్కి మొబైల్ బాగుంది అది అని చెప్తే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కేసెస్ ఆఫర్ కూడా తీసుకున్నారనమాట. అప్పుడు వాళ్ళు చెప్తే మేము రియలైజ్ అయ్యాము. ఇంకా ఆ రోజైతే మేము ఏమీ కేస్ తీసుకోలేదు. $45 కేస్ అంటే నాకు అంటే ఒకవేళ ఆ కేస్ చాలా బాగుందనుకోండి ఆబ్వియస్లీ తీసుకుంటాను. నార్మల్ కేస్ ట్రాన్స్పరెంట్‌ది ఒకటి బ్లాక్ ఒకటి, ఆ రెండే మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యాయి. ఇంకా ఆ కేస్‌ని $45 పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఆ రోజైతే నేనేమి పర్చేస్ చేయలేదు. ఆ తర్వాత మేము ఫ్రైస్‌కెళ్ళాము. అటునుంచి కొన్ని పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఫ్రైస్‌లో. అందుకని చెప్పేసి అవి పర్చేస్ చేసుకొని తర్వాత మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. డ్రెసెస్ అవి ఒక్కొక్కసారి చాలా బాగుంటాయి ప్రైస్‌లో. కానీ ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఏమీ బాలేదు. సో ఫ్రైస్కి అయితే వెళ్ళొచ్చేసాము. చిన్న పని ఉందని చెప్పాను కదా, అది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఫోన్ కేస్ అయితే దొరకలేదు. 2-3 స్టోర్స్కి కాల్ చేసాము. ఓన్లీ ట్రాన్స్పరెంట్ ఒకటి ఉందన్నారు. నాకైతే అది అస్సలు వద్దు. అండ్ ఫుల్ బ్లాక్ కూడా ఉందన్నారు ఒక స్టోర్ వాళ్ళు. సో నాకు ఆ 2 వద్దు, కేస్ లేకపోయినా ఏం కాదని చెప్పేసి అనుకున్నాను. అండ్ నా షీన్ పార్సల్, పెద్ద పార్సల్ అంటే పెద్దదంటే దీనిలో ఒక 4 డ్రెస్సులు ఉన్నాయి. ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. చాలా మంచి డీల్లో వచ్చినాయి. ఒక్కొక్కటి $10 అలా పడింది, $20 అలాగే. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. నాకైతే పార్సల్ రాగానే వెంటనే ఓపెన్ చేసేయాలి. ఎక్సైట్‌మెంట్ అయితే అస్సలు ఆపుకోలేను. దాంట్లో ఏమొచ్చినాయి, ఎలా వచ్చినాయి వెంటనే వేసేసుకొని చూడాలన్నమాట. ఇవైతే నాకు చాలా మంచి డీల్‌లో వచ్చాయి మీకు చెప్పినట్టుగా. సో ఈ డ్రెస్ వచ్చేసి నా కోసం ఆర్డర్ చేసుకున్నాను. ఇది నాకు $10కి వచ్చిందన్నమాట. ఫ్యాబ్రిక్ కానీ అదంతా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. వేసుకుంటే కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపించిందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే కుదిరితే మాత్రం లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మా హస్బెండ్‌ని అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటంటే హాస్పిటల్ డ్రెస్‌లా ఉంది అని చెప్తున్నారు తనైతే. అండ్ ఇదొచ్చేసి ఇంకొక డ్రెస్. ఇది యాక్చువల్‌గా ఏంటంటే నార్మల్ డ్రెస్ కాదు. ఇది మెటర్నిటీ సెక్షన్ నుంచి తీసుకున్నా అనమాట. వేసుకుంటే అంటే చూడటానికి చాలా బాగుంది. వేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. బట్ అంతగా సెట్ కాలేదు. అంటే ఫిట్టింగ్ అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఆ కాలర్ కొంచెం పెద్దగా అయ్యి నాకు అంత బాగా సెట్ కాలేదనిపించింది. బట్ అదైతే రిటర్న్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్. ఇది చెప్పాను కదా ఇండియాకెళ్తున్నామని చెప్పి మా కజిన్ కోసం తీసుకున్నాను. ప్లస్ సైజ్ సెక్షన్ నుంచి చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కానీ అదంతా కూడా. దీని తర్వాత ఇంకొక వైట్ డ్రెస్ చూపిస్తాను. అది కూడా మా కజిన్ కోసం తీసుకున్నా అనమాట. సో అది ఇవాల్టి వీడియో అయితే. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. శారీ లింక్, జ్యువెలరీ లింక్, అలానే డ్రెసెస్ లింక్, స్టెన్సిల్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరైతే చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ మేము ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నాము, ఏంటి ప్లాన్స్ అవన్నీ కూడా నా ఇన్‌స్టాగ్రామ్ నుంచి అలానే ఫర్దర్‌గా వీడియోస్ నుంచి అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి. ఎందుకంటే ఒకవేళ వీడియో నాకు ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం అటు ఇటు అయినా కూడా నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నా అప్డేట్స్ అన్ని ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో అయితే. సో అది ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్యూచర్‌లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.